లోకల్ లాంగ్వేజ్కి రిజెక్ట్ అవుతారని భయపడుతున్నారా? 1 ఇయర్ డ్యూటీ చేస్తే కన్ఫామ్గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ ఈ ట్రిక్ అయితే యూజ్ చేయాలి. నా పేరు జగదీష్ తమ్నారా. 2 సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్లో పోస్ట్ ఆఫీస్లో అయితే నేను జాబ్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కొట్టండి, మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అయితే పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన వాట్సాప్ గ్రూప్ ఛానల్, మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లోని మెసేజ్లోని పిన్ చేసి అయితే పెడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. మీరు బయట స్టేట్లో అప్లై చేశారు కదా, రిజెక్ట్ అవుతారని అయితే భయపడుతున్నారా? ఫస్ట్ థింగ్, బయట స్టేట్లు అంటే ఖచ్చితంగా మన స్టేట్ అయితే కాదండి, అది బయట స్టేటే. ఇప్పుడు బయట నుంచి మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు మనం ఎలా చూస్తామో అలాగే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బయట స్టేట్లోకి వెళ్ళారు జాబ్ చేయడానికి, అక్కడ మిమ్మల్ని పోస్ట్ ఆఫీస్లో మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పి మీ డ్యూటీ కాకుండా ఎక్స్ట్రా డ్యూటీ మీకు యాడ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా మీకు శాలరీ కూడా ఇవ్వరు. దాని నుంచి మీరైతే ఎలా జాగ్రత్త పడాలంటే నేను చెప్పేది అయితే వినండి. ఫస్ట్ థింగ్, ఈ తప్పులు అయితే మాత్రం మీరు చేయకండి. ఖచ్చితంగా ఈ తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వర్క్ ప్రెషర్ అయితే ఎక్కువైపోద్ది. పోస్ట్ ఆఫీస్లో యాక్చువల్గా బీపీఎం వర్క్, ఏబీపీఎం వర్క్ అనేది ఉంటుంది. బీపీఎం, ఏబీపీఎం వర్క్ అవి ఓకే. ఇప్పుడు ఏబీపీఎంగా ఉన్నవాళ్ళు మీరు బీపీఎం వర్క్ అయితే అసలు ఒప్పుకోకండి. బీపీఎం వర్క్ ఉన్నవాళ్ళు ఏబీపీఎం వర్క్ అయితే అసలు ఒప్పుకోకండి. నా పనే నాకు ఎక్కువైపోయింది అన్న మీద ఉండండి. ఇంకోటి ఏం చేస్తారు, ఎస్1 ఉంటారు, ఎస్1 ఉంటుంది సబ్ పోస్ట్ ఆఫీసు. అక్కడ ఏం చేస్తారు, మిమ్మల్ని ఆ బీఓలో ఉన్న వాళ్ళని ఎస్ఓలోకి అటాచ్ చేస్తారు. అక్కడేంటి, ఖచ్చితంగా ఇప్పుడు బీఓలో అయితే మీరు మార్నింగ్ 10కి వెళ్ళి మధ్యాహ్నం 2 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా 10కి వెళ్ళి వర్క్ వెంటనే అయిపోతే 11 గంటలకి 12 గంటలకు కూడా మీరైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎస్ఓలో అయితే అలా కాదండి. ఎస్ఓలో ఎలా ఉంటుంది, మార్నింగ్ 10 గంటలకు వెళ్ళాలి, ఈవినింగ్ 4-5 వరకు కూడా ఎస్ఓలో ఉన్నారు. ఎందుకంటే ఇంకొకటి, మీకు పని వచ్చు అని అయితే అసలు చెప్పకండి. నేను ఈ పని చేయగలను ఆ పని చేయగలను అని చెప్పి సెల్ఫ్ డబ్బాలు అయితే ఇచ్చుకోకండి. ఒకవేళ మీకు కంప్యూటర్ వర్క్ వచ్చినా, నేను కంప్యూటర్ సైన్స్ చదివాను, నేను కంప్యూటర్ చేయగలను, నేను మొబైల్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు అందులో ఎటువంటి డౌట్ లేదు, ఏ వర్క్ అన్నా నేను చేయగలను, ఇలాంటి డబ్బాలు అయితే కొట్టకండి. ఎందుకంటే మీకు కంప్యూటర్ వర్క్ కనుక వచ్చు అని చెప్తే, ఇంకొకటి వాళ్ళ చేతిలో కనుక మీరు కన్నా నలిగిపోతే అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వండి, తప్పులేదు, మర్యాద ఇవ్వండి. కానీ సార్ నేను చేస్తాను సార్ ఆ పని, నాకు వచ్చు సార్ నేను చేస్తానని చెప్పి మంచి పేరుకి మరీ వెళ్ళిపోకండి. మంచి పేరుకి వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. ఏ విధంగా వాడుకుంటారో కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలోని. మనకి డాక్ సేవక్ అని ఉంటుంది. డాక్ సేవకులు ఏంటంటే, బయట నుంచి మనకి లెటర్స్ వస్తాయి, ఆ వచ్చిన లెటర్లని రిసీవ్ చేసుకోవాలంటే స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో ప్రతిదీ రిసీవ్ చేయాలి. ఇంకొకటి, ప్రతిదీ లెటర్స్ అవని, పార్సిల్ అవని, రిజిస్టర్ లెటర్లు అవని, స్పీడ్ పోస్ట్లు అవని ప్రతిదీ ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. ఇంకా మనకు వచ్చిన లెటర్లన్నీ ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్లు వస్తారు, ట్రాకింగ్ ఐడి ఇది, ఆ సెర్చ్ చేసి నాకు చెప్పండి అంటారు. ఆ సెర్చింగ్ దగ్గర కూడా కూర్చోవాల్సి వస్తుంది. ప్రతిదీ కొడుతూ ఉండాలి. ఇంకా ఆఫీస్లో కంప్లైంట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. కంప్లైంట్స్ చాలా అంటే చాలా డిఫికల్ట్, జనాలతో గొడవల కింద ఉంటుంది అది. ఎందుకంటే ఎప్పుడో 4 నెలలు 5 నెలల ముందు నాకు పార్సిల్ నా చేతికి రాలేదు, ఎవరికి ఇచ్చారు మీరు డెలివరీ అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ 4 నెలలు 5 నెలల పేపర్ వర్క్ ఉంటుంది, అవన్నీ బండ్లు కడేసి ఎక్కడో ఉంటాయి. అవన్నీ మీరు కనుక ఎస్ఓలో కనుక పనిచేస్తే అలాంటి వర్క్ అయితే మీకైతే అప్పచెప్తారు. మీరు మళ్ళీ ఆ బండ్లన్నీ ఇప్పి డేట్లన్నీ చెక్ చేసి మళ్ళీ ఆ డేట్లు అవి వాళ్ళు నిజంగా ఆ డేట్లోనే డెలివరీ అయిందా లేదా, ఆ డెలివరీ షీట్ అనేది ఉంటుంది, డిఎస్ అంటారు దాన్ని, ఆ డెలివరీ షీట్లో చెక్ చేయాలి. ఆ రోజు సపోజ్ ఇప్పుడు 2 నెలల ముందు లెటర్ ఎవడో వచ్చాడు, ఒక కంప్లైంట్ ఉన్నది, నాది డెలివరీ అయిపోయింది కాకపోతే నాకు లెటర్ రాలేదంటాడు. ఆ పేపర్లన్నీ ఇప్పి చూసి ఎక్కడని చెప్పి ఉన్నదా లేదా మొత్తం అంతా చెక్ చేసి ఇదా కాదా చూసి 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 మీ బుర్ర అయితే తిరిగిపోతే అక్కడే సగం ఎందుకురా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అంత పని ఉంటుంది. ఇంకా అదొకటేనా, మళ్ళీ లెటర్స్ వస్తాయి, బయట నుంచి వస్తాయి, మీకు గోన్లో వస్తారు, వాటిని బ్యాగ్ అంటారు. ఆ లెటర్స్ని ఏం చేయాలా, తీయాలా, తీసి ఇప్పుడు ఒక మండలంలో ఎన్ని 10 ఊర్లో 20 ఊర్లు ఉంటే
ఆ ఏ ఊరుకున్నాయి రాయాలి, ఆ ఊరి పేరు డేటు రాయాలి ఒక్కొక్క లెటర్ మీద. మళ్ళీ ఆ ఊరు ఏ ఊరు ఆ ఊరు సపరేట్ చేయాలి, సపరేట్ చేసి ఒక బండిల్ కట్టాలి. ఆ బండిల్ కట్టింది మళ్ళీ ఇష్యూ చేయాలి, ఇష్యూ చేసి మళ్ళీ సాయంత్రం డెలివరీ చేస్తారా. డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ లిస్ట్ మీకు ఇస్తారు. ఆ లిస్ట్ మళ్ళీ మీరు సిస్టంలో ఎంటర్ చేయాలి. దానికే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ పని అయిపోద్ది. ఇంకా పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ఆ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఫిల్ చేయమంటారు. పాస్బుక్లు వచ్చిన వాళ్ళని వెతుకోమంటారు. ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బంది అండి. అదంతా వర్క్ అయితే మాత్రం మీరైతే మాత్రం ఎస్ఓలో వర్క్ అయితే అసలు ఒప్పుకోకండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు మీరు. లోకల్ లాంగ్వేజ్ గురించి చాలామంది అయితే నన్ను డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఆ డౌట్స్కి అయితే మనం క్లారిఫై అయితే ఇస్తాము. నేను లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీ 10th తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ చదివినా ఆ స్టేట్కి మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఆ లాంగ్వేజ్ అఫీషియల్ అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది హిందీ, మీరు 10th సెకండ్ లాంగ్వేజ్ చదివారు, ఎలిజిబుల్లే. బీహార్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ నార్త్ ఈస్ట్లు ఇవన్నీ ఎలిజిబుల్ ఉన్నాయి. కానీ లోకల్ లాంగ్వేజ్ అంటే అవి మీరు మాట్లాడాలా అని డౌట్ చాలామందికి. మరి మాకు మాట్లాడడం రాదు, ఎందుకంటే మేము సౌత్ కాబట్టి సౌత్ వాళ్ళు హిందీ నేర్చుకోరు కదన్నా, హిందీ మన సైడ్ అంతగా మాట్లాడరు కదా. మరి ఎలా దాన్ని మేనేజ్ చేయడం లోకల్ లాంగ్వేజ్కి మాకు ఆ భయం ఉన్నది. మీరు 0% కూడా భయపడకండి. ఎందుకంటే మీరు 10th చదివితే చాలు, 10th ఆ లోకల్ లాంగ్వేజ్ చదివితే చాలు, మీకు జాబ్ అయితే ఇస్తారు. మీకు ఆ మాట్లాడటం వచ్చినా రాకపోయినా, రాయడం కూడా రాకపోయినా, కనీసం అది ఏముందో తెలియకపోయినా, చిన్న పదం రాకపోయినా సరే వాళ్ళు జాబ్ అయితే ఇవ్వాలి మీకు. 100% డ్యామ్ షూర్గా ఇవ్వాలి. అర్థమవుతుంది కదా. మీరు ఎవరో లోకల్ లాంగ్వేజ్కి అయితే భయపడకండి. రిజల్ట్ అయితే వచ్చేపోతుంది. మీరు డాక్యుమెంట్స్ అయితే మొత్తం అన్నీ రెడీగా పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి, మెడికల్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కంప్యూటర్ సర్టిఫికేటు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అయితే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే డూప్లికేట్ని అయితే ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ అయితే చేయరండి. ఖచ్చితంగా మనకు ఒరిజినల్లే కావాలి. ఆ ఒరిజినల్గానే లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయితే చేస్తారు. సో మీరు చూసుకొని అయితే అప్లై చేయండి. ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అక్కడ ఆన్లైన్లో అన్నీ మీరు వాళ్ళ దగ్గర వినయంగా ఉండి ఆన్లైన్లో మొత్తం అంతా సరిగ్గా కొట్టించుకోండి. ఎందుకంటే అక్కడ కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కింద జీడిఎస్ఏ వర్క్ చేస్తాడు. జీడిఎస్ఏ మీద ఆన్లైన్లో కొట్టడం కానీ, మీ డాక్యుమెంట్ రాయడం కానీ ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నేను చేశాను ఆ పని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పని నేను చేసినోడ్నే. అందుకే నేను నా సబ్స్క్రైబర్కి ప్రతిదీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ట్రిక్ ఉపయోగించి 1 year డ్యూటీ చేస్తే మీకు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు సంవత్సరంలో 6 నెలలు మనం నో పే కింద సెలవులు తీసుకోవచ్చండి. 6 నెలలు మనకు శాలరీ రాదు, 6 నెలలు డ్యూటీ చేసి 6 నెలలు సెలవులు తీసుకోవచ్చు. అది మనకు మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కానీ ఇస్తే ఖచ్చితంగా 6 నెలలు అలా చేసుకొని 6 నెలలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట స్టేట్లో పెట్టుకున్న వాళ్ళకే చెప్తున్నాను ఇది. ఎందుకంటే మీరు ఉన్నాను గట్ట కొద్దిగా భయపడుతున్నారు కాబట్టి ఆలోచించుకోండి. మీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ మెడికల్ సర్టిఫికేట్లు అయితే అడుగుతారు. సంవత్సరంలో 6 నెలల కన్నా ఎక్కువైతే తీసుకోకండి. అలా ఒక సంవత్సరంలో 6 నెలలు డ్యూటీ చేసి ఇంకో సంవత్సరంలో 6 నెలలు డ్యూటీ చేస్తే మీకు 1 సంవత్సరమే డ్యూటీ చేసినట్టు ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. మీ యొక్క ఓన్ ప్లేస్, మీ యొక్క ఓన్ స్టేట్కి అయితే మీకు వచ్చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన